హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన హృదయాంజలి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక చివరి భాగాన్ని ముగింపుని వినేద్దామా? పరంజ్యోతి వాళ్ళ బంగ్లా ఆవరణలో చెట్ల మధ్య అక్కడక్కడ కుర్చీలు వేసి ఫంక్షన్కు అరేంజ్మెంట్స్ చేశారు. ఫంక్షన్ సాయంత్రం కావటం వలన అతిథులు లేట్గా రావటం వలన చీకటి పడి లైట్లు వెలిగాయి. రాకూడదనుకున్నా రాకుండా ఉండలేకపోయాడు శిశిర్. అతడికి డబుల్ ఇన్విటేషన్స్ అందాయి. ఒకటి పరంజ్యోతి నుండి, ఇంకొకటి అపురూప నుండి. పరంజ్యోతి ఫోన్ చేసి మరీ చెప్పాడు రమ్మని. అతిథులు చాలా వరకు జంటలుగా వచ్చారు. ఆ జంటల్లో ఒక జంటగా తిరుగుతున్నారు సంజయ్, అపురూప. నవ్వుతూ తుళ్ళుతూ అతిథుల మర్యాదలు చూస్తున్నారు. ఎప్పుడూ సీరియస్గా రిజర్వ్డ్గా ఉండే అపురూప ఎవరో మంత్రం వేసి మారిపోయినట్టుగా అయింది. సంజయ్తో సమానంగా చలాకీగా తిరుగుతుంది. ఖరీదైన అలంకరణలో తలుకు బెలుకు వెదజల్లుతోంది. చాలా వరకు వాళ్ళనే చూస్తున్నారు వచ్చిన వాళ్ళు. మాకు చెప్పకుండా పిల్లను కుదుర్చుకున్నట్టున్నావే లక్ష్మి, పెళ్ళెప్పుడు? చనువుగా అడిగింది ఒక ఆమె. పిల్లను కుదుర్చుకున్నానని ఎవరు చెప్పారు? తెల్లబోయింది లక్ష్మీ ప్రసన్న కుమారి. ఆవిడ వేలెత్తి చూపించింది అపురూప కేసి. నీ దుంపదెక, ఎంత కథ అల్లేసావే అనసూయ. ఆ పిల్ల మా వాడి పియ్యే, పేరు అపురూప. పియ్యే అంటే పెళ్ళంగా తప్ప అన్నిటికీ వచ్చేదని అర్థం. వయసొచ్చిన రసికత్వం వదలని ఆవిడ మొగుడన్నాడు. ఈ సంభాషణ చెవిన పడుతూ ఉంటే శిశిర్కి లేచెల్లి ఆ ముసలాడి గూబ గుయ్యమనిపించాలనిపించింది. ఎవరో అభినందిస్తున్నారు సంజయ్ను. యు ఆర్ లక్కీ, చాలా అందమైన పియ్యే దొరికింది. అతడి పెదవుల మీద సగర్వమైన హాసం కదిలింది. అందమైన పెళ్ళాం దొరికింది అన్నట్టు మాట్లాడతావేం? పియ్యే ఈ రోజుంటుంది, రేపు పోతుంది. మరో మిత్రుడు కన్ను గీటి అన్నాడు. పియ్యే అని సిల్లిగా మాట్లాడకండి. రేపు ఆమె నా పెళ్ళాం కావచ్చు. మీరిప్పుడు చేసిన కామెంట్స్కి అప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. పియ్యే పెళ్ళాం అయినట్టు ఎక్కడా వినలేదు. అయితే ఇది 8వ వింత అనాలి. పర్సనల్ సెక్రటరీ అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి అని కదా అర్థం. కార్యేషు దాసి అంటే పెళ్ళాం అనే కదా అర్థం. ప్లీజ్ సిల్లీ జోక్స్ వేయొద్దు, చిరాకు పడ్డాడు సంజయ్. అంత బాధపడుతున్నావంటే అర్థం ఏదో ఉంది. ఆమె అంగీకరిస్తే త్వరలోనే మా వెడ్డింగ్ కార్డ్ అందుతుంది. అక్కడే ఉంటే వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రశ్నలతో పీక్కు తింటారనిపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంజయ్, దూరంగా నిలబడిన అపురూపను రూపా అని పిలుస్తూ. ఈ కార్యక్రమాన్ని వీడియో తీయటానికి వచ్చిన వీడియోగ్రాఫర్ మాటిమాటికి అపురూప, సంజయ్ మీదికి లైట్స్ ఫోకస్ చేస్తున్నాడు. శిశిర్ రెప్పవాల్చకుండా అటే చూస్తున్నాడు. అపురూప ఏదో విషయాన్ని గుసగుసగా సంజయ్ చెవిలో చెప్తుంది. అలా చెప్తున్నప్పుడు ఆమె ముఖం అతడి భుజాన్ని తాకుతుంది. అతను నవ్వుతున్నాడు. తడిగుడ్డతో ఎవరో గొంతు నులిపెడుతున్నట్టుగా ఉంది శిశిర్కు. భరించలేని బాధతో చేతుల్లోకి తలదించు కూర్చున్నాడు. మొన్న అపురూప ఇంట్లో సంజయ్ ఇచ్చిన బహుమతులు చూసినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందనిపించింది. మనసైన వాడి నుండి తప్ప ఏ స్త్రీ ఇలాంటి బహుమతులు స్వీకరించలేదు. అపురూపలో మగవాళ్ల పట్ల ఉన్న ఉదాసీనత తొలగించి అనురక్తిని కలిగించాడంటే అతడికున్న ఆ చాకచక్యాన్ని అభినందించాల్సిందే. అపురూపను ఆకర్షించే గుణమేదో అతడిలో కనిపించుండాలి. ధనమా? తనకుంది. రూపమా? తనకుంది. తనలో లేనిదేదో అతడిలో కనిపించుండాలి. ఎన్నాళ్లు పడిగాపులు పడినా ఓరగానైనా తెరుచుకొని తలుపులు అతడికి స్వాగతం పలుకుతున్నట్టుగా తెరుచుకున్నాయి. నిజంగా గొప్పవాడివి సంజయ్, అభినందించకుండా ఉండలేకపోతున్నాను, కణతలు నొక్కుంటూనే అనుకున్నాడు. అతడికి కంపెనీ ఇవ్వడానికి కూర్చున్న పరంజ్యోతి అతడు అణుచుకుంటున్న బాధను చూస్తూ ఉంటే, అసహనంగా నిట్టూర్పులు విడుస్తూ ఉంటే, అపురూపను పెళ్లి చేసుకోమని తన కొడుక్కి చెప్పి తప్పు చేశానా అనుకున్నాడు. ఆడదాని కోసం పురుషులు పోటీ పడటం అనాదిగా ఉన్నదే. ఎందరు పోటీ పడినా ఆమె మెచ్చిన ఒకరికే ఆమె సొంతం అవుతుంది. ప్రచ్ఛన్నంగా సాగిన ఈ ప్రేమ పోరాటంలో సంజయ్ గెలిచాడు, శిశిర్ ఓడిపోయాడంటే అది శిశిర్ దురదృష్టమనాలి. ఇందులో సంజయ్ని పురికొల్పి తను చేసిన నేరం ఏమీ లేదు. ఎంత మనసుకు నచ్చ చెప్పుకున్నా తప్పు చేసిన ఫీలింగ్ అతడిని ముల్లులా గుచ్చసాగింది.
శిశిర్కి కొండ కొమ్ము నుండి ఏ ఆధారమో పట్టుకుని వేళ్లాడుతూ ఆ ఆధారం తెగిపోగా అగాధంలోకి జారిపోతున్నట్టుగా ఉంది. తినడానికి ఏవేవో టేబుల్ మీదకు వస్తున్నాయి, కానీ ఏమీ ముట్టుకోలేదు. తలనొప్పిగా ఉంది, వస్తాను అంటూ పరంజ్యోతి గారితో చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతడిని వెనక నుండి చూసి చూడనట్టుగా చూసింది అపురూప. ఫంక్షన్ ముగిసేసరికి చాలా రాత్రైంది. అపురూపను ఇంటి దగ్గర దింపిరమ్మని చెప్పాడు సంజయ్కు. తల్లి తండ్రి కూడా. బాగా రాత్రి కావటం వల్ల అభ్యంతర పెట్టలేదు అపురూప. ఇద్దరూ కారులో బయలుదేరారు. దారి చాలా వరకు నిర్మానుష్యంగా ఉంది. 1-2 బస్సులు కార్లు తిరుగుతున్నాయి. ఇంత నిశ్శబ్దంగా కార్ డ్రైవ్ చేయాలంటే బోర్ కొడుతోంది. ఏమైనా కబుర్లు చెప్పు రూపా. బాగా అలసటగా ఉంది. ఇంటికెళ్ళి ఎప్పుడెప్పుడు పడుకుందామా అనిపిస్తుంది. చాలా కోఆపరేట్ చేశావు. మెనీ థ్యాంక్స్ రూపా. నీలాంటి సెక్రటరీ దొరకటం నా అదృష్టం అనుకుంటున్నాను. ఇదే మాట ఫంక్షన్కి వచ్చిన చాలామంది అన్నారు. డబ్బు తీసుకుంటున్నందుకు పని చేయాల్సిందే కదా. డబ్బు తీసుకుంటున్నందుకు పనిచేస్తున్న మనిషిలా కనిపించలేదు నాకు. మాలో ఒక మనిషిలా కనిపించావు. మా అమ్మగారిని కూడా చక్కని నీ ప్రవర్తనతో ఆకట్టుకున్నావు. నేను మీ దగ్గర పనిచేస్తున్నంత వరకు నేను మీ మనిషినే సంజయ్ గారు. రియల్లీ? అతడు సంబరంగా చేయి చాచి ఆమె భుజం మీద చేయి వేశాడు. దయచేసి చేయి తీయండి సంజయ్ గారు, శాంతంగా అన్న స్పష్టంగా అంది. నిన్ను నా కౌగిట చేర్చుకోవాలని ఉంది. ఈరోజు నా వెంటే తిరిగి నన్నెంత మత్తెక్కించావో తెలుసా? ఈ చీరలో అలంకరణలో నువ్వొక అప్సరసలా కనిపించావు. అందరి కళ్ళు నీ మీదేనంటే నమ్ము అంటూ కారు రోడ్డుకి ఓ పక్కన ఆపి ఆమె నడుం చుట్టూ చేయి తిప్పి దగ్గరికి తీసుకుపోయాడు. కరెంటు తీగను తాకితే షాక్ కొట్టినట్టుగా విదిలించి కొట్టింది అపురూప. ప్లీజ్ మీ సీట్లోకి వెళ్ళి కార్ స్టార్ట్ చేయండి. కవ్వించి కాదంటే ఎలా? నేను కవ్వించలేదు. నా మాటను అపార్థం చేసుకుంటే అది నా తప్పు కాదు. పరంజ్యోతి గారి అబ్బాయిగా మీరంటే నాకు గొప్ప గౌరవం. అదే సభ్యతా సంస్కారాలు మీలో చూడగలనన్న నమ్మకంతోటే మీ దగ్గర ఉద్యోగానికి ఒప్పుకున్నాను. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి. అదే శాంతంతో అన్నా ఈసారి కొంచెం కటుదనం చోటు చేసుకుందా స్వరంలో. ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించటంలో సభ్యతా సంస్కారాల ప్రసక్తి ఏముంది? తెల్లబోయినట్టుగా అడిగాడు. ప్రేమంటే ఇది కాదు. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని చెప్పాలి. మన పరిచయమైన మొదటి రోజే మా నాన్నగారు నీ గురించి గొప్పగా చెప్పారు. నువ్వొక ఆణిముత్యానివని, అది చాలా అరుదుగా లభ్యమయ్యే ఆణిముత్యానివని. నిన్ను నా పిఏగా తీసుకోవటం వల్ల నిన్ను సన్నిహితంగా పరిశీలించే అవకాశం నాకు కలిగింది. నాన్నగారి మాట అక్షరాలా నిజమనిపించింది. నీ కరగ్రహణం చేసి తన కోడల్ని చేస్తే నాన్నగారు సంతోషిస్తానని చెప్పారు. నిన్ను చూశాక మా అమ్మగారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకే ఆంటీ అంకుల్ అని పిలవమన్నారు నీతో. నీకు ఈ విషయం చెప్పే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను నేను. ఈలోగా నువ్వు నన్ను అపార్థం చేసుకోవడం దురదృష్టమనాలి. ఆ సంగతులు మరోసారి ముచ్చటించుకుందాంలేండి. ఇప్పుడు నా మర్యాదకు భంగం కలగకుండా నన్ను మా ఇంటి దగ్గర దింపి వెళ్ళటమే మీరు చేయాల్సిన పని. ష్యూర్, ఇప్పుడు నీ మాట వింటాను, తర్వాత నా మాట వినాలి. అతడు బుద్ధిగా కార్ స్టార్ట్ చేశాడు. విద్యావతిని చెరపట్టి హత్య చేసిన ముఠాలో ముఖ్యంగా 3 వాళ్ళు సంఘంలో చాలా పెద్ద మనుషులు. బార్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్ళు, రైస్ మిల్లు, ట్రాన్స్పోర్ట్ సర్వీసులు, ఎన్నెన్నో దందాలున్నాయి వాళ్లకు. అవి పైకి కనిపించే వ్యాపారాలైతే కనిపించని వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఆడపిల్లలను చెరపట్టి సానికొంపలకు చేర్చటం అందులో ఒకటి. శిశిర్ చాలా వ్యయప్రయాసలకు వచ్చి వాళ్ల గుట్టులన్నీ తెలుసుకున్నాడు. చాలా వరకు సాక్ష్యాధారాలు సంపాదించాడు. వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ నడ్డి విరిచి వాళ్ల నామరూపాలు లేకుండా చేయగల సాక్ష్యాధారాలవి. ఇంకా 1-2 సాక్ష్యాధారాలు లభించగానే వాళ్ళు 3 పోలీస్ హ్యాండోవర్ చేయించి అష్టదిగ్బంధనం చేయాలన్న ఆలోచనలో ఉండగా ఆ సంఘటన జరిగింది. అర్పిత ఆ రోజు మద్రాసు వెళ్ళిపోతుంది. ఆమెను ట్రైన్ ఎక్కించడానికి వచ్చారు అపురూప, శిశిర్. అసలు తనే స్వయంగా వెళ్ళి ఆమెను అక్కడ దిగవిడిచి ఆమెకు కావలసిన సదుపాయాలు చూసి వద్దామనుకున్నాడు శిశిర్. ఆ ముఠాకు సంబంధించిన ఒక క్లూ దొరకటంతో ఆ పని మీదే ఆగిపోయాడు. స్టేషన్ నుండి తిరిగి వస్తుంటే భారమైన గొంతుతో అంది అపురూప. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంట్లో అర్పిత ఉండేది.
ఒకరికి ఒకరం అన్నట్టుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎంత ఒంటరిదాన్నైపోయానో తలుచుకుంటే దిగులేస్తుంది. ఇంటికి వెళ్ళాలంటే మనసు రాకున్నది. ఈరోజు శిశిర్ మొదటి నుండి ముభావంగానే ఉన్నాడు. ఇప్పుడు తన మౌనాన్ని వీడకుండా కారు డ్రైవ్ చేస్తున్నాడు. నాతో మాట్లాడకూడదని నిర్ణయం ఏదైనా తీసుకున్నారా? ఏముంది మాట్లాడటానికి? ఉదాసీనంగా అన్నాడు. మన చిన్ననాటి స్నేహం, ఆ కబుర్లు చెప్పండి. ఆ కబుర్లు విని ఏం చేస్తావు? ఇలా ఓ ప్రేమ పిచ్చివాడుండేవాడని మీ ఆయనతో చెప్పి నవ్వుకోవడానికా? ఇంకా ఆయనెవరూ రాలేదు కదా నాకు. వచ్చినప్పటి సంగతి ఇప్పుడెందుకు? ప్రేమించిన నేరానికి మరీ ఇంత కిరాతకంగా గాయపరచటం తగదు అపురూప. అతడి గొంతులో దుఃఖపు జీర ధ్వనిస్తూ ఉండగా అన్నాడు. ఏ పిచ్చి, ఇప్పుడేమన్నానని ఎందుకు బాధపడతావు? ఆమె కొంచెం అతడి వైపు జరిగి చనువుగా అతడి భుజం మీద చెయ్యి వేసింది. ప్లీజ్ చెయ్యి తీసే, శిశిర్ కంపరంగా అన్నాడు. ఈ కార్ దేనికో గుద్దేయకుండా ఉండాలంటే నీ సీట్లోకి వెళ్ళి నోరు మూసుకుని కూర్చో. చెయ్యి తీయలేదు సరికదా, ఏదో చెప్పబోయింది. అంతలో వెనక వస్తున్న కారు ఒకటి వీళ్ల కారుని అధిగమించి రోడ్డుకి అడ్డంగా ఆగింది. అందులోంచి 5-6 దాకా దిగి వీళ్ల కారులోకి జబర్దస్తిగా ఎక్కడమేమిటి, శిశిర్ చెవికి పిస్తోలు ఆంచి తాము చెప్పిన చోటుకి కారు తీసుకుపోమ్మని చెప్పడం ఏమిటి, అంతా త్రుటికాలంలో జరిగిపోయింది. 15 నిమిషాల తర్వాత ఆ ముఠాలోని 3 సభ్యుల ముందు బందీలుగా నిలబెట్టబడ్డారు అపురూప, శిశిర్. ఏరా బచ్చా, మా మీద డిటెక్టివ్లను పెట్టి మా రహస్యాలను తెలుసుకుంటావా? నువ్వా మమ్మల్ని కటకటాల వెనక్కి పంపేది? నువ్వు పెట్టుకున్నది సింహాలతోనని ఈరోజు తెలుస్తుంది. చెప్పు, నువ్వు సంపాదించిన సాక్ష్యాధారాలేమిటి? అవెక్కడున్నాయి? శిశిర్ కాళ్ళు చేతులు పగ్గాలతో కట్టబడి ఉన్నాయి. చెప్పరా? చెప్పకపోతే నిన్ను శిక్షించేది దెబ్బలతో కాదు, చిత్రవద చేసి కాదు. నీ కళ్ళ ముందే నీ ప్రియురాల్ని అనుభవిస్తాను. దానికి మరణశిక్ష ఎప్పుడో ఖాయం చేశాం. అయితే కత్తులతో పొడిచో తుపాకులతో కాల్చో చంపం. అనుభవించి చంపుతాం. చచ్చేదాకా అనుభవిస్తాం. ఆవేశంతో ఆగ్రహంతో శిశిర్ ముఖం మీద నరాలు ఉబ్బుకొచ్చాయి. కళ్ళు ఎర్రగా మండిపోసాగాయి. బందీ కాకుండా ఉంటే వాళ్ల మీద పడి ముక్కలు ముక్కలు చేసేయాలన్నంత కసి చెలరేగింది అతడిలో. అందులో ఒకడు లేచి అపురూప దగ్గరికి వెళ్ళి ఆమె బుగ్గ మీద చిటుకు వేసి కులాసా నవ్వుతూ అన్నాడు. సింగం పిల్ల, సింహాలతో పెట్టుకున్నావు కదే. సింగం పిల్లలే మాకు జోడి. సరిజోడితోనే ఆట రక్తి కడుతుంది. మనం కొత్త రకం ఆట ఆడదామేం? ద్రౌపది వస్త్రాపహరణం అన్నమాట. ఇది కురుసభ, ఈమె ద్రౌపది. ఈ ఆటలో కృష్ణుడుండడు. రే బీరప్ప, నువ్విప్పుడు దుశ్శాసనుడి పాత్ర పోషించరా? ఆగండి, అరిచాడు శిశిర్. మీ బ్రతుకుల్ని బజారుకి ఈడ్చేవే కాదు, మిమ్మల్ని అందరినీ ఉరికంబాలకెక్కించే సాక్ష్యాధారాలున్నాయి నా దగ్గర. అపురూప ఒంటి మీద చేయి పడిందా, అవి మీకు దక్కవు. మీరెంతో కష్టపడి సంపాదించినవి నా కోసం వీళ్ళ పరం చేయొద్దు. ఈ చీడపురుగుల్ని ఉరికంబం ఎక్కించి ఈ భూభారం తగ్గించండి. ఇంకెందరో విద్యావతులు, ఇంకెందరో అపురూపలు వీళ్ల బారిన పడకుండా కాపాడండి. మాన ప్రాణాల మీద నాకేమీ ఆశ లేదు. ఈ ప్రాణానికి విలువ కూడా లేదు. అవి ఈ దుర్మార్గులను అంతం చేయడానికి ఉపయోగపడితే నా ప్రాణానికి విలువ చేకూరుతుంది. నోర్ముయ్ పిచ్చిముండ, దుశ్శాసనుడి పాత్రధారి బీరప్ప అపురూప చెంప చెళ్ళుమనిపించాడు. చెప్పాను కదా, ఆమె మీద చెయ్యి పడితే మీ బొంద మీరు తవ్వుకున్నట్టే అవుతుందని. నిన్ను దీన్ని బొందబెట్టడానికే తీసుకొచ్చాంరా. అందువల్ల మీ మెడలకు మీరే ఉరితాడు తగిలించుకున్నట్లవుతుంది. నేను అహోరాత్రులు శ్రమించి లక్షలు ఖర్చు పెట్టి సంపాదించిన సాక్ష్యాధారాలు నాతోనే పోవు. నేను కనిపించని మరో రోజు నా మనిషి వాటిని పోలీస్ స్టేషన్లో ఇస్తాడు. అవి ఏ మనిషి దగ్గరున్నాయో నీ నోట కక్కించే చంపుతావురా. బెల్ట్ తీసుకుని ఒకడు, చైన్ తీసుకుని ఒకడు వచ్చారు దగ్గరికి. శత్రువు మీద దూకడానికి సిద్ధపడ్డ పులిలా అలర్ట్ అయింది అపురూప. నన్ను చంపినా నా నోట చెప్పించలేరు, కానీ అపురూపను వదిలిపెడితే మీకే శ్రమ లేకుండా చెప్పేస్తాను. తర్వాత మీరు నన్ను చంపేసినా పర్వాలేదు. మీరు నా కోసం ఇంత త్యాగం చేయొద్దు శిశిర్. నా గురించి ఆలోచించకండి. ఇలాంటి దుర్మార్గుల వల్ల నాశనం అయిపోతున్న సమాజం గురించి, దేశం గురించి ఆలోచించండి.
నువ్వు తప్ప నా కళ్ళకేమీ కనిపించటం లేదు అపురూప. నిన్ను రక్షిస్తే ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని రక్షించినట్టే. చివరి క్షణాల్లో ఉన్న మనిషిని. నీకోసం నన్ను ఈ పని చేయనివ్వు. శిశిర్ విచలితంగా పిలిచింది. నా హృదయంలో ప్రతిష్ఠించుకున్న నీ మూర్తి ముక్కలైన రోజు అసలు నేననేవాడిని ఉండనని నీకో రోజు చెప్పినట్టు గుర్తు. ఆత్మహత్య చేసుకునే దుస్థితి నుండి వీళ్ళు తప్పిస్తున్నారు నన్ను. విరహగీతాలు, చర్మగీతాలు తర్వాత తీరికగా పాడుకుందురు గాని ముందు మా గురించి ఏం సేకరించావో చెప్పరా? చెప్పాను కదా ఆమెను వదిలిపెడితే చెప్తానని. వాళ్లలో వాళ్ళు గుసగుసగా మాట్లాడుకున్నారు. అది వంటింటి కుందేలు లాంటిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టి వండుకోవచ్చు. ముందు వీడి సంగతి ఏదో తేలని. ఆ సాక్ష్యాధారాలు ఏమిటో మన చేతికి అందగానే ఇద్దరిని వరుసగా ఖతం పెట్టొచ్చు. అందులో ఒకడు ముందుకు వచ్చి అన్నాడు, సరే నువ్వు చెప్పినట్టు ఈమెను వదిలేస్తున్నాం. ఇక చెప్పు. వదిలేస్తున్నాం అంటే కాదు, ఆమెను క్షేమంగా పరంజ్యోతి గారింటికి పంపాలి. ఆమె క్షేమంగా ఇల్లు చేరినట్టు అక్కడి నుండి ఆమె ఫోన్ చేసి చెప్పాకే నేను సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలు ఎక్కడున్నాయో చెప్తాను. ఈలోగా నువ్వు అతి తెలివిగా ప్రవర్తించాలనుకుంటే నీ తల లేపేస్తాం. ఆ తర్వాత అయ్యేదేదో అవుతుంది. మేమన్నిటికీ తెగించిన వాళ్ళమే అని హెచ్చరించి, ఇక బయలుదేరు, ఈసారికి నీ అదృష్టం బాగుంది అన్నారు అపురూపతో చేతికట్లు విప్పి. అపురూప పరుగున వచ్చి శిశిర్ చేయి పట్టుకుంది. మిమ్మల్ని ఈ పులుల గుహలో ఒంటరిగా వదిలి నేను వెళ్ళను. నేనంత స్వార్థపరురాలిని అనుకున్నారా? వెళ్ళాలి, వెళ్ళక తప్పదు. నా గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు ఆజ్ఞాపిస్తున్నట్టుగానే అన్నాడు శిశిర్. నన్ను పిరికిదాన్ని చేయొద్దు. వీళ్లలో ఒక్కడినైనా చంపి చస్తాను. వీళ్ళు నిన్నెలా చంపాలనుకుంటున్నారో తెలిసాక కూడా నువ్వు ఇక్కడ ఉండాలనుకోవటం తెలివి తక్కువ. మనిషికి సాహసం ఉండొచ్చు కానీ దుస్సాహసం పనికిరాదు. నేను చెప్పినట్టు వినకపోతే నన్ను చంపినంతొట్టు. వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు. కన్నీటి వీడ్కోలు తీసుకుంటూ అతడి చేయి మీద ముద్దు పెట్టింది అపురూప. కృతజ్ఞతతో ఇవ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇది భర్తకు మాత్రమే ఇవ్వాలి గుణిగినట్లుగా అంటూ ముఖం తిప్పుకున్నాడు శిశిర్. అపురూపను పంపించేశాక శిశిర్ చేతికట్లు విప్పి అతడిని ఓ గదిలోకి నెట్టి తలుపులు మూసేశారు. కాసేపటికి ఫోన్ వచ్చింది అపురూప నుండి, పరంజ్యోతి గారింటి నుండి. శిశిర్ని ఫోన్ దగ్గరికి తీసుకెళ్లారు. హలో అపురూప. తను పరంజ్యోతి గారింటికి క్షేమంగా చేరుకున్నానని చెప్తూ ఉంటే ఆమె గొంతు వణికింది. బహుశా ఇదే ఆఖరి మాటేమో. మీ వివాహ జీవితం నూరేళ్ల పంట కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ గుడ్ బై అపురూప. అపురూప ఏదో మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు అతడి చేతిలో నుంచి ఫోన్ లాగేశారు. ఇక చెప్పు మగడా, మాకు కావలసిన సాక్ష్యాధారాలు ఎక్కడున్నాయి? ఒకసారి నాకు ఫోన్ చేయడానికి అవకాశం ఇస్తే మీకు కావలసినవి మీ గుమ్మంలోకి నడిచొచ్చే ఏర్పాట్లు చేస్తాను. మాకు కావలసినవి నడిచొచ్చేలా చేస్తావా, పోలీసులు నడిచొచ్చేలా చేస్తావా? మీ గుట్టుమట్లను బహిర్గతం చేసి సాక్ష్యాధారాలు ఒక మనిషి దగ్గరున్నాయి. ఫోన్లో తప్ప ఆ మనిషిని నేను ముఖాముఖిగా ఎరుగను. మా ఇద్దరికీ అనుసంధానంగా ఒక డిటెక్టివ్ ఏజెంట్ పనిచేశాడు. ఆ ఏజెంట్ ఫోన్ నెంబర్ మాకివ్వు, మేమే ఫోన్ చేస్తాం. చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఫోన్ చేసింది నేను కాదని అతడికి అనుమానం వస్తే మీకవి చేతికి రావు. మా మధ్య కొన్ని సీక్రెట్ కోడ్స్ ఉన్నాయి. అవి మీకు చెప్పడానికి కుదరదు. ఆ బాధంతా మీకు లేకుండా ఆ ఏజెంట్నే ఇక్కడికి రప్పిస్తాను. సాఫ్ చెప్పేదవక ఏందిరా నువ్వు పెట్టే కిరికిరి? పిడుగుల్లా దెబ్బలు పడితే నీ నోటనే అంతా కక్కుతావుబే. మంచిగా అడిగితే ఎందుకు చెప్తావు? ఒకడు నరసింహ అవతారం ఎత్తి నడుంకొన్న బెల్ట్ విప్పి శిశిర్ మీదకి ఉరికి వచ్చాడు రౌద్రంగా. బెల్ట్ ఒంటికి తాకక ముందే పట్టేశాడు శిశిర్. అది అతడి చేతిలోకి రావటానికి, అది ప్రయోగించిన వాడి మీదకి తిరగబడ్డానికి క్షణం పట్టలేదు. మెరుపు వేగంతో తాకుతున్న దెబ్బలకు అతడు నేల మీద పడి దొర్లసాగాడు. మిగతా వాళ్లు తెప్పరిల్లి అందరూ ఒక్కుమ్మడిగా మీద పడ్డారు, అందిన ఆయుధాలు చేత ధరించి. చేతులు కాళ్లనే ఆయుధాలుగా మార్చుకోగలిగిన విద్య చేతిలో ఉన్నవాడిని ఏ ఆయుధాలు ఏమీ చేయలేవన్న నిజం వాళ్ల కొద్ది క్షణాల్లోనే తెలిసిపోయింది. తెలిసేసరికి వాళ్ళు నేల మీద పడి మూలుగుతూ రొప్పుతూ దొర్లుతూ ఉంటే అతడు నెమ్మదిగా చేతులు దులుపుకుని బయటపడ్డాడు.
పరంజ్యోతి గారింటికి క్షేమంగా చేరుకున్నానని శిశిర్కి ఫోన్ చేస్తూ ఉండగానే అవతల ఫోన్ కట్ కావటంతో ఇక ఏం తోచనట్టుగా పరంజ్యోతి దగ్గరికి పరుగున వచ్చింది అపురూప. ఫోన్ పరంజ్యోతి చేతిలో పెట్టి, మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్ తెలుసుగా, ఎలాగైనా శిశిర్ని ఆ దుర్మార్గుల నుండి కాపాడండి సార్ అంది గాద్గదికంగా. ఏమిటమ్మా, ఏం జరిగింది? అయోమయంగా అడిగాడు పరంజ్యోతి. చెప్పింది శిశిర్ ఎంతటి ప్రమాదంలో చిక్కుకున్నాడో. అతడిని వాళ్ళు చంపేస్తారేమో, అలా అయితే నా మనసులో మాట చెప్పలేకపోయినందుకు నేను జీవితమంతా కృంగి కృశించి చావాలి అంటూ ఉంటే ఆమె కళ్ళలో కన్నీళ్లు తొణికి బుగ్గల మీద పడ్డాయి. నీ మనసులో మాట ఏమిటి? ఆయన అర్థం కానట్టుగా చూశాడు. ముందతడిని కాపాడడానికి మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోండి సార్. ఆయన తను బాగా పరిచయం ఉన్న 2 పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి శిశిర్ గురించి చెప్పడం పూర్తి చేసి ఫోన్ పెట్టేస్తూ, ఇక చెప్పు అన్నాడు. అస్తవ్యస్తమైన నా చెల్లెలి జీవితం బాగుపడాలన్న తాపత్రయంతో నేను చేసిన పిచ్చి పనికి నేను ఎంత అమూల్యమైనది పోగొట్టుకుంటున్నానో తెలిసింది సార్. ఒకరోజు మీరన్న మాటలు ఎంత అక్షర సత్యమనో అనిపిస్తున్నాయి ఈరోజు. అతడు నా కోసం ప్రాణమే పోగొట్టుకుంటున్నాడు. చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఈ జ్ఞానోదయం కొంచెం ముందు జరిగితే నేను చాలా సంతోషించేవాణ్ణి అపరూప. అది నా కొడుకులో ఆశలు రేకెత్తించకముందు జరగాల్సింది. ఇప్పుడు ఆలస్యమైంది. నీ జ్ఞానోదయానికి నా కొడుకును బలి చేయొద్దు. నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా కనిపించేవాడి మనసు చాలా సున్నితం. నువ్వు పెట్టిన శిక్షకు శిశిర్ తట్టుకున్నాడేమో కానీ మావాడు తట్టుకోలేడు. చాలా గంభీరంగా అన్నాడాయన. ఆయనలో అంత సీరియస్నెస్ ఎప్పుడూ చూడలేదు అపరూప. ప్రేమ కొందరికి తపస్సు, కొందరికి ప్రేమ ఒక కేళీ విలాసం. నీ ప్రేమ నా కొడుకు పట్ల కేళీ విలాసం కాకూడదని నా ప్రార్థన. సార్ గాయపడ్డట్టుగా పిలిచింది. అంకుల్ అని పిలిచిన చోట సార్ అని పిలవటం బాగలేదు. వినడానికి ఎలాగో ఉంది. అంకుల్ అని పిలువు. ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తాడు పరంజ్యోతి. హలో. థ్యాంక్ గాడ్, నువ్వు బయటపడ్డందుకు సంతోషం. కానీ ఇంతటితో ప్రమాదం తొలగిపోలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. అలాగే నువ్వు అంతగా చెప్పాలా? ఇప్పుడు ఆమె నా కాబోయే కోడలు కూడా. ఫోన్ పెట్టేశాడు. ఎవరిది ఫోన్? శిశిర్ చేశాడు. వాళ్ళ భార్య నుండి తప్పించుకుని బయటపడ్డాడట. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అప్పుడు అపురూప ముఖంలో చివ్వున పొంగిన ఆనందం బృందావన్ గార్డెన్స్ని గుర్తుకు తెచ్చింది. ఇంత ప్రేమని ఈ పిల్ల ఇన్నాళ్ళు ఎక్కడ దాచుకుంది? ఒక విధంగా నివ్వెరపోయాడు పరంజ్యోతి. ఆ రోజున పోస్టులో చైత్ర పెళ్లి శుభలేఖ వచ్చింది సుధవాళ్లకు. పెళ్లి ముహూర్తం తొందరలో కుదరటం వల్ల స్వయంగా వచ్చి పత్రిక ఇచ్చి పిలుచుకుపోవటానికి వీలు కాలేదని పెళ్లికి 2 రోజులు ముందుగా వచ్చి పెళ్లి పనుల్లో సాయం రావాలని రాశాడు రాజగోపాల్. చైత్రకి పెళ్లి కుదిరి ఒక ఇంటిదై వెళ్ళిపోతుందనుకుంటే ఎందుకో క్షణకాలం మనసు బాధపడింది సుధకు. చైత్రని శిశిర్కి చేసుకోవాలని ఎంతగానో అనుకుంది. 1-2 సార్లు చూచాయిగా శిశిర్తో ఆ ప్రస్తావన కూడా తెచ్చింది. అతడి మనసులో ఏముందో కానీ ఏ జవాబు చెప్పలేదు. మధ్యాహ్న భోజనానికి వచ్చిన కొడుకుతో చైత్ర శుభలేఖ వచ్చిందని చెప్పింది సుధా. చైత్ర నా కోడలైతే బావుండుననుకున్నాను. నువ్వేం చెప్పకపోతివి. ఆ పిల్ల పరాయిదైపోతుందనుకుంటే ఒక క్షణం మనసు చివుక్కుమందిరా. చైత్ర పట్ల నాకు అటువంటి అభిప్రాయం ఎప్పుడూ లేదమ్మా. మరి ఇంకెవరి పట్లైనా అటువంటి అభిప్రాయం ఉందేమో చెప్పు. కులం ఏదైనా నీ పెళ్ళి ఆ పిల్లతో జరిపిస్తాను. నీకు పెళ్ళి కావాలి, నాకు కోడలు రావాలి, అంతే. ఏ ఇంటి పిల్లైనా సరే. కొన్నాళ్ల పాటు పెళ్లి ఆలోచన మానేయటం నీ ఆరోగ్యానికి మంచిదమ్మా అంటూ భోజనం ముగించి లేచిపోయాడు శిశిర్. ఏమిటో ఎన్నో అనుకుంటాం, ఏదీ కాదు. సుధా స్వగతంగా అనుకుంటూ ఓ నిట్టూర్పు విడిచింది. కనీ పెంచి పెద్ద చేసిన తల్లి కోరిక తనకు పెళ్లి చేయాలని, కోడలు నట్టింట తిరగాలని, అదే ఆమె ఆఖరి కోరిక అవుతుందని తెలిసి ఉంటే ఎప్పటికప్పుడు అలా నిర్లక్ష్యం చేసేవాడు కాదేమో శిశిర్. చైత్ర పెళ్లికని బయలుదేరిన సుధా, రామకృష్ణ ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో యాక్సిడెంట్కు గురై అక్కడికక్కడే మరణించారు. శవ పంచనామా చేస్తున్న పోలీసులకు రామకృష్ణ జేబులో సంతకం లేని చీటీ ఒకటి దొరికింది. మా నుండి తప్పించుకుపోయానని సంబరపడకు, దానికి మేము విధిస్తున్న శిక్ష ఇది. మా గుట్టుమట్లు నీ గుప్పిటిలో ఉన్నంతవరకు ఈ హత్యల పరంపర ఇలా సాగుతూనే ఉంటుంది.
నెక్స్ట్ నీ ప్రియురాలు. అది శిశిర్కు అందచేశారు పోలీసులు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకేసారి దుర్మరణం చెందారు. అది తన నిర్వాకానికి ప్రతిగా. తల్లి కోరిక తీర్చలేని బాధ అతడిని మరింతగా కృంగదీయసాగింది. హఠాత్తుగా జీవితంలో ఏర్పడిన ఆ ఖాళీని, తల్లిదండ్రులు చేసిపోయిన ఆ ఖాళీని భరించలేకపోతున్నాడు శిశిర్. యాక్సిడెంట్ అయిన 3వ రోజు ఆ ముఠాకు సంబంధించిన ముఖ్యుల్లో 3 పోలీసులు అరెస్టు చేశారు. శిశిర్ ఇచ్చిన సాక్ష్యాధారాల ఆధారంగా. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రానీకండి, వస్తే ప్రళయమే సృష్టిస్తారు అని చెప్పాడు శిశిర్. శిశిర్ తీసుకున్న శ్రమను ఎస్ఐ అభినందించాడు. మీలాంటి యువకుల సహకారం మాకు లభిస్తే నేరస్తులను శిక్షించడంలో వెనుకంజ వేయం అన్న 2వ రోజే వాళ్ళని బెయిల్ మీద వదిలేశాడు. ఇదేమిటని శిశిర్ అడిగితే, కింద మేము స్ట్రిక్ట్గా ఉండి లాభం ఏమిటండి, మేం తినాల్సిన డబ్బు పైవాడు తినేసి వాళ్ళని వదిలిపెట్టమని ఆజ్ఞ జారీ చేస్తాడు. పైగా మమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడు. ఆ తినేదేదో మేమే తిని ఆ పని మేమే చేస్తే పోలా అన్నాడు. హతాశుడయ్యాడు శిశిర్. ఇన్ని వ్యయప్రయాసలకు వచ్చి చేసిందంతా వ్యర్థమైపోయింది. బయటకొచ్చిన వాళ్ళు రెట్టించిన కసితో మారణ హోమానికి పూనుకోవటం ఖాయం. మనిషిని చట్టం రక్షిస్తే చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యత మనిషికుంటుంది. మనిషిని రక్షించలేని చట్టాన్ని మన్నించాల్సిన బాధ్యత మనిషికి లేదు. ఆ ఆలోచన వచ్చిందే తడవు. ఆ ముఠా గుట్టుమట్లు తెలుసుకోవటంలో తను సహకరించిన ఏజెంట్కు ఫోన్ చేశాడు. ఎలా చేస్తావో ఏం చేస్తావో, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళ 3 ఖతం కావాలి. వాళ్ళ ముఠా నామరూపాలు లేకుండా పోవాలి. వాళ్ళు హత్యకు గురైనట్టుగా కాకుండా యాక్సిడెంటల్గా జరిగినట్లుండాలి. చాలా ఏళ్లుగా రాకపోకలు లేని శిశిర్ మేనమామ రవి అక్కా బావ యాక్సిడెంట్లో పోయారని తెలిసి ఆఖరి చూపు కోసం శవ సంస్కారానికి ముందే వచ్చాడు భార్య సమేతంగా. వచ్చినవాడు కర్మకాండ పూర్తయ్యే వరకు ఉన్నాడు. అల్లుడిని అనునయించటంలో అతడేం నిర్లక్ష్యం చేయలేదు. దుఃఖాన్ని ఎవరూ తీసేయలేరు, కానీ దాని ఉధృతం తగ్గించే శక్తి కొందరి ఆత్మీయతకి, వాళ్ళ మాటకి ఉంటుంది. మేనమామ కాక ఇంకా కొందరు బంధువులు వచ్చారు. ఢిల్లీ నుండి రాజగోపాల్ దంపతులు కూడా వచ్చారు. చైత్ర కొత్త కాపురానికి వెళ్ళటం వల్ల ఆమె రాలేకపోయింది. అందరి ఊరడింపుల మధ్య ఆ బరువు అంతగా తెలియలేదు శిశిర్కు. కర్మకాండ అయిపోగానే ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉంటే మరుగున పడుతున్న దుఃఖం తిరిగి తుఫాన్లా చుట్టేసింది శిశిర్ను. చివరికి మేనమామ కూడా వెళ్ళిపోయాడు, ఇంటి దగ్గర పనులు పాడైపోతున్నాయని. ఒంటరితనం పిచ్చెక్కించసాగింది శిశిర్ను. తల్లిదండ్రులకు ఉత్తర క్రియలు జరపటంలో రోజు చన్నీళ్ల స్నానం, ఏకభుక్తం, పైగా మనోవ్యధ, తీవ్రమైన జ్వరంతో పడక వేసేలా చేశాయి. ఆ ఇంట్లో పని పాటల కోసం ఉన్న 2-3 నౌకర్లు కూడా అతడి పరిస్థితి చూసి బెంబేలు పడసాగారు. యజమాని పురమాయిస్తే నమ్మకంగా పనిచేసేవాళ్లే కానీ తామే కల్పించుకుని నిర్వహించే శక్తి సామర్థ్యాలు ఎవ్వరికీ లేవు. చివరికి డ్రైవర్ వెళ్ళి కారులో డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆయన ఇంజెక్షన్ ఇచ్చి కొన్ని మందులు ఇచ్చి వేయాల్సిన విధం చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మందుల పేర్లేమిటో నాకు సరిగ్గా తెలీదు, ఒకటి వేయడానికి బదులు ఇంకొకటి వేస్తానేమో అన్నాడు మల్లేశం అన్న నౌకరు. రవిబాబైనా ఇంకొన్నాళ్ళుంటే బాగుండేది అన్నాడు తోట పని చూసే తాత. ఆ సమయంలో పరంజ్యోతి గారింటి నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తిన మల్లేశం, చిన్నబాబు గారా అండి, బాగా జ్వరంతో పడుకున్నారండి, ఆయన్ని చూసే దిక్కు కూడా లేదండి, మేమెందరముంటే ఏమండి నౌకర్లం, ఆ బాబు పరిస్థితి చూస్తే కడుపు తరుకుపోతుందండి అని వాపోయాడు. అలాగా, మీరు బెంగపడకండి, నేను మా డాక్టర్ గారికి ఫోన్ చేసి ఆయన దగ్గర పనిచేసే నర్సుని పంపే ఏర్పాటు చేస్తాను అటు నుండి అన్నాడు పరంజ్యోతి. నేనోసారి అలా బయటికి వెళ్ళొస్తానా ఆంటీ? మీ అంకుల్ నిన్నెక్కడికి వెళ్ళనివ్వద్దన్నాడు. బయట నరరూప రాక్షసులు నీ కోసం తిరుగుతున్నారు. నువ్వు బయటికి వెళ్ళటం ఎంతమాత్రం క్షేమం కాదు. పర్వాలేదు, 5 నిమిషాల్లో తిరిగొస్తాను. నీకేం కావాలో చెప్పు, నేను తెప్పించి పెడతాను. నువ్వు మాత్రం గడప దాటడానికి వీల్లేదు ఖచ్చితంగా చెప్పేసింది లక్ష్మీప్రసన్న కుమారి. ఈ ఇల్లే తనకు జైలవుతుందా? తను శాశ్వత ఖైదీ అవుతుందా? నిస్సహాయతలోంచి కన్నీళ్లు పుట్టుకురావటం మొదలెట్టాయి. ఈరోజు రాఖీ పండగ. ఎలాగైనా ఒక రాఖీ సంపాదించాలన్న ప్రయత్నంలో ఉంది అపరూప. ఆ రాఖీ సంజయ్ చేతికి కట్టగలిగితే తనకిక్కడి నుండి విముక్తి లభిస్తుంది. స్వేచ్ఛగా ఎగిరిపోవచ్చు.
కానీ ఎలా సంపాదించాలి రాఖీ? ఆ ఇంట్లో ఒక గదిలో కుట్టు మిషన్తో పాటు కుట్టు సరంజామా అంతా ఉంది. రంగుదారాలున్నాయి. ఆ రంగుదారాలతో ఒక రాఖీ తయారు చేయగలిగితే? ఆలోచన వచ్చిందే తడవుగా రంగుదారాలున్న డబ్బా తీసుకుని తన గదిలోకి వచ్చింది అపురూప. రంగుదారాలన్నీ కలిపి అందంగా ఒక పువ్వును తయారు చేసింది. మరికొన్ని రంగుదారాలను కలిపి ఆ పువ్వును చేతికి కట్టడానికి చేసింది. అది గుప్పెట్లో పెట్టుకుని లక్ష్మీప్రసన్న కుమారి దగ్గరికి వచ్చింది తిరిగి. ఆంటీ, సంజయ్ ఎక్కడికెళ్ళాడు అంది. ఏదో పని ఉందని ఉదయమే వెళ్ళాడమ్మా. ఎప్పుడొస్తాడు? వచ్చేస్తాడు. స్నానం కూడా చేయకుండా బయటికి వెళ్ళాడు. అతడొచ్చేదాకా ఏం చెయ్యాలి? పరంజ్యోతి గదిలోకి వెళ్ళింది. అతడు ఫోన్లో ఎవరికో నర్సును పంపిస్తానని చెప్పడం వింది. ఎవరికి సుస్థి? ఒక క్షణం తడపటాయించాడు నిజం చెప్పడానికి. చివరికి చెప్పాడు, నేనుండగా వేరే నర్సుని పంపే అవసరం ఏమిటి? నేను వెళ్తాను. ప్లీజ్ అపురూప, పరిస్థితిని అర్థం చేసుకో. నువ్వంటే ఎంతో అభిమానం చూపే ఇంటి మనుషులతో నువ్వు చెలగాటం ఆడొద్దు. అభిమానం పేరుతో మీరు నా జీవితంతో చెలగాటం ఆడొద్దు సార్. అక్కడ అతడు అంత జ్వరంతో దిక్కు మొక్కు లేకుండా పడి ఉంటే నేనిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. గిరుక్కున వెనుతిరిగింది. ఎదురుగా దిగ్భ్రమగా చూస్తూ సంజయ్. ఇంకా తన గుప్పిటిలోనే ఉన్న రాఖీ తీసి గబగబా అతడి చెయ్యందుకుని కట్టింది. అతడి కాళ్లకు దండం పెడుతూ, మీరు నాకిచ్చిన బహుమతులు బీరువాలో ఉన్నాయి, అవి తీసుకుని నన్ను విముక్తురాల్ని చేయండి అని చెప్పేసి తడికళ్లతో చూస్తున్న అతడికేసి చూసే ధైర్యం లేనట్టుగా తలదించుకుని సుడిగాలిలా బయటికి పరుగు తీసింది. ఎటు చూసినా తీరం కనిపించని అనంత జలరాశి, పైన నీలాల నింగి. గమ్యం లేకుండా కొట్టుకుపోతున్న ఒంటరి నావలో తను. దాహంతో పెదవులు ఎండుకుపోతున్నాయి. నీళ్లేవి తాగడానికి? కడుపులో ఏమిటో బాధ. అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఒక్కసారి రావు? అతడి చెంపల మీదుగా కన్నీళ్లు జారిపోతున్నాయి. పెదవులకు అమృతం సోకుతున్నట్టుగా ఉంది. నా పిలుపు అమ్మ విన్నట్టుగా ఉంది. వస్తూ స్వర్గం నుండి అమృత కలశం పట్టుకు వచ్చినట్టుగా ఉంది. అమ్మని ఒక్కసారి చూడాలని ఉంది. కానీ మైకంలో కళ్ళు విడివట్టం లేదే. ఏవేవో కలల అలలు. ఆ మైకంలోనే శిశిర్కు 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు కాస్త జ్వరం తగ్గుముఖం పట్టి తెలివి వచ్చింది. శిశిర్ని వత్తిగిల పడుకోబెట్టి బెడ్ మీద దుప్పట్లు మారుస్తున్నాడు మల్లేశం. జ్వరంలో అమ్మ అమ్మ అని కలవరించానా? అమ్మొచ్చింది మల్లేసు. నన్ను వడిలోకి తీసుకుని నాకు అమృతం తాగించింది. నిజంగా అమ్మగారు వచ్చారు బాబూ. అమ్మొచ్చిందా? దిగ్గున లేవబోయి తూలాడు. అతడిని దిండు మీద సరిగ్గా పడుకోబెడుతూ, అమ్మగారు వచ్చారు బాబూ. ఆమె నిజంగానే అమృతం తాగించబట్టే మీరు బ్రతికారు. లేకపోతే మీది మామూలు జ్వరమా? ఒకరోజు మేము ఆశ వదులుకుని ఏడుస్తూ కూర్చున్నాం. కలలో అమ్మ కనిపించిందేమో అనుకుంటున్నాను. నిజంగా అమ్మొచ్చిందా? ఇదెలా సాధ్యం మల్లేసు? నా చేతులతో బూడిద చేసిన అమ్మ? దుఃఖోద్వేగంతో అడుగుతూ ఉంటే తలవైపు వచ్చి నిలబడింది అపురూప. అతడి ముఖం మీద ఏర్పడిన చెమట బిందువులని పమిటతో ఒత్తుతూ, చెమట బాగా పట్టింది, జ్వరం పూర్తిగా విడిచినట్టే మల్లేసు అంది. అపురూప, నువ్వు? మీకు అమృతం తాగించి బతికించింది ఈ అమ్మగారే బాబూ. నువ్వెలా రాగలిగావు అపురూప? మరి రాలేని లోకం వెళ్ళిపోలేదుగా. కానీ మీ యోగక్షేమాలు తెలుసుకుందామని పరంజ్యోతి గారు ఫోన్ చేశారట మీ ఇంటికి. ఫోన్ ఎత్తిన మల్లేశం మీకు జ్వరంతో స్పృహ లేదని, చూసే దిక్కు లేదని చెప్పాడట అంటూ ఆ రోజు జరిగింది చెప్పింది. అపురూప దిగ్భ్రాంతితో చూశాడు శిశిర్. ఏ చెల్లెలి కోసం మిమ్మల్ని నా నుండి దూరంగా ఉంచాలనుకున్నానో అది కూడా మీకు పోస్టులో పంపిన రాఖీ మీ గదిలో టేబుల్ మీద చూశాక నేనిక్కడికి వచ్చి తప్పు చేశానేమో అన్న శంక నా నుండి దూరమైంది. అర్పిత నాకు రాఖీ పంపిందా? జ్వరంతో ఉండి మీరు చూసుకోలేదు. టేబుల్ మీదుంది. మల్లేసు, ఆ గులాబీ రంగు కవర్ ఇలా పట్రా. మల్లేసు కవర్ తెచ్చి శిశిర్కి ఇచ్చాడు. కవర్ మీద అర్పిత నుండి వచ్చినట్టుగా ఆమె అడ్రస్ ఉంది. లోపల చక్కని పనితనంతో తయారైన రాఖీ ఉంది. రంగురంగు వర్క్ కాగితాలతో, రంగు పూసలతో తయారైన రాఖీ. దానికి పట్టుదారం. రాఖీతో పాటు కునేగా సెంటు వాసన గుబాళిస్తున్న గులాబీ రంగు కాగితం ఉంది. ఆ కాగితం మీద ముత్యాల సరాల్లా అక్షరాలతో అందమైన ఆ వాక్యాలు పేర్చి ఉన్నాయి. శిశిర్ బాబు,
మీకు ఈ పేరు పిలవడానికి బాగున్నా మీ మనస్తత్వానికి సరిపోయింది కాదు. వాడిన కొమ్మకు కొత్త చిగురులు తొడిగి వడిలి నేలరాలుతుందనుకున్న పువ్వుకు జీవం పోసి కొమ్మ చివర సగర్వంగా కళకళలాడేలా నిలబెట్టగలిగిన మీరు శిశిర్ కాదు, వసంతుడనాలి. ఎలా కృతజ్ఞత చెప్పుకోని మీకు? ధూళిలో కలిసిపోవలసిన నన్ను మనిషిగా నిలబెట్టారు. మీ పరిపూర్ణ సహకారాన్ని అందించారు. మీ స్నేహహస్తానికి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? రాఖీ పండగ నాడు మీ ముంజేతిని అలంకరించడానికి స్వహస్తాలతో తయారు చేసిన రాఖీ పంపిస్తున్నాను. ఈ రాఖీలో వట్టి వర్క కాగితాలు పూసలు కాదు, ఇందులో నా మనసు పొదిగి పంపిస్తున్నాను. ఇదే నా కృతజ్ఞతాంజలి. ఇక్కడ హాస్టల్లో బాగానే ఉంది. మొదట్లో కొంచెం బెరుగ్గా గుబులుగా అనిపించినా ఇప్పుడు అలవాటైపోయాను. మీ స్నేహితుడు కుమార్ వారం వారం వచ్చి నా క్షేమం కనుక్కుని వెళ్తున్నారు. కష్టం సుఖం చెప్పుకోవడానికి నాకిక్కడ ఒక మంచి మిత్రుడిని సంపాదించి పెట్టారు అనిపిస్తోంది. ఇప్పుడు నా మనసంతా చదువు మీదే ఉంది. శశికాంత్ మీద నాకిప్పుడు ఆశ లేదు. ప్రస్తుతానికి నా హృదయంలో ప్రేమ అన్న ఆ తలుపులు మూసుకుపోయాయి. ఇప్పుడు ఒకటే కోరిక, చదవాలి, బాగా చదవాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. అది ఈనాటి కోరిక కాదు, నా చిరకాల స్వప్నం. మధ్యలో శశికాంత్ అన్న మాయ మబ్బు మూసేసింది. ఇప్పుడు ఆ మబ్బు విడింది. చదువులో నేను పొందే ఉన్నతి మీకు గర్వకారణం కావాలి. ఇది మీ స్నేహహస్తం అందించిన వరప్రసాదమని నేనెప్పటికీ మరవను. అక్క గురించి నేనేం రాయను? అది అపురూప, కానీ అపురూపమైన ప్రేమమయమైన ఒక మంచి మనిషిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలది. అంతకంటే ఏమీ చెప్పలేను. ఇట్లు అర్పిత. రాఖీ అందాన్ని పనితనాన్ని చేత్తో తడిమి తడిమి చూస్తూ, ఇది చూస్తుంటే మన చిన్నప్పుడు మీ ఊళ్ళో మీ నాన్నగారు నాటకాల కోసం వర్క కాగితాలతో పూసలతో కిరీటాలు భుజకీర్తులు నగలు తయారు చేయటం గుర్తొచ్చింది అన్నాడు శిశిర్. కళ ఎప్పుడూ ఒక తరం నుండి మరో తరానికి జీవనవాహిని అయి సాగుతుందేమో అనిపిస్తుంది. బొమ్మలు చేయాలన్నా ఆర్టిఫిషియల్ పూలు ఆకులు తయారు చేయడమన్నా అర్పితకి చక్కని నేర్పు ఓర్పు ఉన్నాయనిపిస్తుంది. జ్వరం తగ్గినా అలసట తీరలేదు శిశిర్కు. బాగా నీరసంగా ఉంది. అపురూప తీసిచ్చిన పళ్ళరసం తాగి పడుకున్నాడు. దగ్గరే కుర్చీ జరుపుకుని కూర్చుని ఆ రోజు పేపర్ చూస్తున్న అపురూప, విద్యావతి హంతక ముఠాలో ఒకడు మొన్న తాగిన మైకంలో మేడమెట్ల మీద నుండి దొర్లుపడి ఆయు పట్టున దెబ్బలు తగలటంతో అక్కడికక్కడే చనిపోయాడు. నిన్న ఇంకొకడు రోడ్ యాక్సిడెంట్లో పోయాడు. ఇంకొకడు కూడా పోతాడని డెఫినెట్గా అనిపిస్తుంది. నిజం చెప్పండి, నా ఊహ కరెక్టేనా? దుష్ట శిక్షణకు దేవుడంతటివాడు అవతారమెత్తి ఆయుధం పడతాడు. ధర్మయుద్ధంలో సాధ్యం కాకపోతే అధర్మంగానైనా సంహరించిన సంఘటనలున్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో నేలకూలారు. అలాగని చంపిన వాళ్ళు హంతకులు కాదు, కేవలం నిమిత్తమాత్రులు. చంపేది చచ్చేది చంపించేది నేనే అంటాడు కృష్ణుడు. అవి హత్యలు కావు, కేవలం దుష్ట శిక్షణ. అది చట్టం చేస్తే బాగుంటుంది, మనం కాదు. కొందరు స్వార్థపరుల చేతుల్లో చట్టం నిర్వీర్యమైనప్పుడు దుష్ట శిక్షణకు ఎవరో ఒకరు అవతరించాల్సిందే కదా. ఎంత ఖర్చు పెట్టారు దీనికి? ప్లీజ్, ఆ సంగతులు మనం మాట్లాడుకోకూడదు, పోనీ. చల్లని సాయంకాలం తోటకి నీళ్లు తడుపుతున్నాడు తాత. పూల సుగంధంతో మట్టి వాసనలతో ఆ పరిసరాలు నిండిపోయాయి. గార్డెన్లో చైర్లు వేయించుకుని కూర్చున్నారు శిశిర్ అపురూప. ఏవో కబుర్లు దొర్లిపోతూ ఉండగా మల్లేశం టీలు పట్టుకొచ్చాడు శిశిర్ కోరిక మీద. బాబుగారు ఓ పక్కన నిలబడి మల్లేశం పిలిచాడు. ఏమిటి మల్లేశం? అమ్మగారు అయ్యగారు యాక్సిడెంట్లో పోవటంతో ఈ ఇంటిని కాళరాత్రి ముంచేసినట్టుగా అయింది బాబుగారు. ఈ అమ్మగారు వచ్చాక మళ్ళీ మన ఇంట్లో దీపం వెలిగినట్టుగా అయింది. మన అమ్మగారు లేని లోటు ఎవరి వల్ల తీరేది కాకపోయినా ఈ అమ్మగారి రాక వల్ల ఆ లోటు తెలియకుండా పోయింది. మీకు కొంచెం నయమైంది కదా, ఇక వెళ్ళిపోతారేమోనని భయం పట్టుకుంది మాకంతా. మరి వెళ్ళిపోదా? ఆపదలో ఉన్నానని వచ్చింది, ఆదుకుంది. ఏనాటి రుణమో తీర్చుకున్నట్టుగా సేవ చేసింది. ఇక వెళ్ళిపోతుంది. ఇంకొంతకాలమైనా ఉండమని చెప్పండి బాబుగారు. చెప్తే ఉంటుందా? ఈ సంభాషణ ఆలకిస్తూనే ఉంది అపురూప. మల్లేశం అపురూప దగ్గరికి వచ్చాడు. పెద్దబాబు పెద్దమ్మగారు పోయారు. చిన్నబాబు జ్వరం చూస్తే ఆయన కూడా మాకు దక్కరేమో అని అనిపించింది. మన డ్రైవర్ రాజు బాబుగారి పేరు మీద గుళ్ళో అర్చన చేయించడానికి పరిగెత్తాడు. ఆ దేవుడే పంపాడేమో అన్నట్టు మీరొచ్చారమ్మగారు. సాక్షాత్తు గుళ్ళో ఆ దేవతే నడిచి వచ్చినట్టుగా మాకు ధైర్యం కలిగింది. రాత్రి పగలు కంటిరెప్ప వాల్చకుండా కూర్చుని బాబుగారిని కాపాడారు.
మళ్ళీ మీరెళ్ళిపోతే ఈ ఇల్లు చీకటే కదా అనిపిస్తుంది. దిగులుగా ఒంటరిగా మిగిలిపోయే చిన్నబాబును చూస్తే మా గుండెలు తరుక్కుపోతాయి. నేను ఎల్లకాలము ఇక్కడే ఉండిపోతే బాగుంటుందా? పెద్దవాడివి, నువ్వే చెప్పు. బాగుండదు, బుర్రగోక్కున్నాడు. నేనిక్కడే ఉండాలంటే, అది అందరికీ బాగుండాలంటే మీ చిన్నబాబు ఒక పని చేయాలి. చెప్పమ్మా, తప్పకుండా చేస్తారు. మీరంటే చిన్నబాబు గారికి ఎంతో ఇష్టమని మేమెప్పుడో కనిపెట్టేశాం. ఏం చెప్తుందా అన్న కుతూహలంతో అపురూప వంకే చూస్తున్నాడు శిశిర్. నిజమా? నేనంటే మీకు అంత ఇష్టమా? కొంటెగా అడిగింది. నన్నెందుకు లాగుతావు మీ ఇద్దరి మధ్యకు? అదేమిటో అతన్నే అడుగు. నేనిక్కడుండాలంటే మీ బాబుగారు ఇష్టపడ్డం ఒక్కటే సరిపోదుగా. బాబుగారు ఏం చేయాలో చెప్పమ్మా, కాళ్ళు పట్టుకునైనా ఒప్పిస్తాను. మీ బాబుగారు నన్ను మనువాడాలి, ఆడతారేమో అడుగు. క్రీగంట అతడికేసి చూస్తూ అంది. ఆ చూపుకు, ఆ మాటకు అతడిలో శతతంత్రులు శృతి చేసుకున్నాయి. నా తరపున అడగటానికి నాకు పెద్దవాళ్ళెవ్వరూ లేరు. నువ్వే నా తరపున పెద్ద మనిషివి. మల్లేశం ముఖమంతా సంతోషం పులుముకుని, విన్నారుగా బాబుగారు అమ్మగారి మాట అన్నాడు. నేనేం వినలేదు, ఏమిటో చెప్పు బెట్టుగా అన్నాడు. అమ్మగారిని మనువాడితే ఇక్కడే ఉండిపోతారట. చేతులు తొడల మీద ఆనిచి నిటారుగా దర్పంగా కూర్చున్నాడు శిశిర్. మనువంటే ఊరికే ఆడతారా? దానికి బోలెడు కట్నం కావాలి. ఇస్తారేమో అడుగు మీ అమ్మగారిని. నా తరపున అడగడానికి పెద్దవాళ్ళెవరూ లేరుగా, అందుకని నేనే అడుగుతున్నాను. బాబుగారు హాస్యం ఆడుతున్నారు. మీరేమీ అనుకోకండి అమ్మగారు, గాబరాగా అన్నాడు. హాస్యం కాదు, సీరియస్గానే అడుగుతున్నాను. నాకు కట్నం కావాలి. ఒక్క కట్నమేమిటి, లాంఛనాలు కూడా కావాలి. కట్నాలు లాంఛనాలు లేని పెళ్ళి అదేం పెళ్ళి? మల్లేసు, నువ్విక వెళ్ళు, మేమిద్దరం మాట్లాడుకుంటాం. కట్నాలు లాంఛనాలు ఏమిటో తెలుసుకుంటాం. అపురూప కూడా సీరియస్గా అంది. మల్లేశం ఖాళీ కప్పు తీసుకుని ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి మగరాయుడా, ఎంత కట్నం కావాలి మీకు? ఇంత, చేతులు భారచాచి అన్నాడు. పెదవులు బిగబట్టిన కళ్ళు కొంటిగా మెరుస్తున్నాయి. ఒక్క క్షణం సంకోచపడినా తర్వాత తొలగించుకుని నెమ్మదిగా అతడికేసి సాగింది. బారుగా చాచిన చేతుల మధ్యకి వచ్చింది. ఇంకా దగ్గరై అతడి గుండెల మీద తలవాల్చింది. భారచాచిన చేతులు దగ్గరై, మరింత దగ్గరై, నాగపాశాలై ఆమెను బంధించాయి. చాలు కట్నం. నా దగ్గరే ఉంది కట్నం, లేదంటావేమోనని భయపడ్డాను. తేలిగ్గా ఓ నిట్టూర్పు విడిచాడు. వలపు వాకిలి ఓరగానైనా తెరుచుకోలేదన్నా ఓనాడు. తెరుచుకునే సమయానికి అక్కడ సంజయ్ కనిపించాడు. నీకోసం జరిగిన ప్రేమ పోటీలో అతడు గెలిచాడు. నేను ఓడిపోయాను అని కృంగిపోయాను. ఈరోజు నువ్వు సృష్టించిన అద్భుతం చూసి నమ్మలేకుండా ఉన్నాను. ఇది కలో నిజమో గిచ్చి చూసుకోవాలనిపిస్తోంది. అద్భుతం నేను సృష్టించలేదు. మీ ప్రేమ తపస్సు సృష్టించిన అద్భుతం ఇది. మీ ప్రేమ ముందు నా హృదయం అంజలి ఘటించింది. నా కోసం పచ్చి రక్తం కళ్ళ చూసే దుర్మార్గులను ఎదుర్కొన్నారు. మీ సాహసం, మీ ప్రేమ నన్ను గెలిచి మీకిచ్చాయి. మరి సంజయ్? నేను పరాయిదాన్నైతే నన్ను ప్రేమించడం మానేస్తారనుకున్నాను. ఆ విధంగా నాకు దూరమైన మీరు అర్పితకు చేరువవుతారని ఆశపడ్డాను. అందుకని సంజయ్ వైపు మొగ్గు చూపాను. అతడికి చేరువ కావాలనుకున్న కొద్దీ నా మనసు ఎదురు తిరగసాగింది. అప్పుడు తట్టింది నాకు తెలియకుండా లోపల ఎవరో ఉన్నారని. కొమ్మ చివర విరిసే పుష్పగుచ్చంలా కాకుండా ఎక్కడి నుండి వస్తుందో, ఎలా వస్తుందో తెలియకుండా మనల్ని చుట్టివేసే సుమసుగంధంలా వలపు సుగంధం మనసును చుట్టివేస్తుందనిపించింది. ఆ రోజు ఫంక్షన్లో నేను సంజయ్కు చేరువుగా మసలటం చూసి మీరెంత గిలగిల్లాడిపోయారో నేను చూస్తూనే ఉన్నాను. పార్టీ మధ్యలోనే వెళ్ళిపోతున్న మీ వెంట వచ్చేద్దామా అనుకున్నాను. కానీ చెదిరిన అర్పిత బ్రతుకు గుర్తొచ్చి మనసును కట్టేసుకున్నాను బలవంతంగా. మీరు జ్వరంతో దిక్కుమొక్కు లేనట్టుగా పడి ఉన్నారని విన్నాక మనసు కట్లు తెంపుకుంది. వచ్చేశాను. నీ హృదయాంజలితో నాకు ప్రాణభిక్ష పెట్టావు అపురూపా. చిన్ననాటి జ్ఞాపకాల తెరలు కదులుతూ ఉంటే చిరుహాసంతో చూసిందతడికేసి. గేటు తెరుచుకుని డ్రైవర్ రాజు రావటం కనిపించింది. శిశుర్ నుండి విడివడి అతడికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది అపురూప. అప్పుడే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వస్తున్నట్టుగా అతడి నుదుట కుంకుమ బొట్టు, చేతిలో కొబ్బరి చిప్ప ఉన్నాయి. బాబుగారికి జ్వరం తక్కువైతే గుడికొచ్చి కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను.
ఈరోజు మొక్కు చెల్లించి వస్తున్నాను. మొక్కు చెల్లిస్తూనే మళ్ళీ మొక్కుకున్నాను. కొత్తమ్మగారు ఇక్కడే ఉండిపోతే గుడికి వచ్చి జోడు కొబ్బరికాయలు ఇస్తానని. కొత్తమ్మగారెవరు? శిశిర్ అడిగాడు. ఇంకెవరండి, ఈ అమ్మగారే, అపురూపని చూపాడు. అమ్మగారు, ఇది అమ్మవారి కుంకుమ, పెట్టుకోండి అంటూ చిన్న కాగితంలో కట్టుకువచ్చిన ఎర్రని కుంకుమ ఆమె ముందుంచాడు. ఆమె చూపుడు వేలు అందులో అద్ది నుదుట పెట్టుకుంది. బాబుగారు, మీరు పెట్టుకోండి. శిశిర్ పెట్టుకున్నాడు. గుర్తుందా, ఆ వర్షపు రాత్రి నీ చెవికమ్మ పడిపోతే వీడు డిటెక్టివ్ ఫోజులు కొడుతూ ఇంట్లో ఓ దుమారం లేపాడు. ఓ, ఇతడేనా? అందంగా హాయిగా నవ్వేసింది. ఈ అమ్మగారిదేనా బాబు ఆ చెవికమ్మ? అమ్మగారితో మీకు చాలా రోజుల నుండి పరిచయం ఉంది కదూ. నేను అప్పుడే కనిపెట్టేశాను మీరు పైకి కనిపించేంత అమాయకులు కాదని. వెధవా, నోర్ముయిరా, చిరుకోపంతో కసిరాడు శిశిర్. అంతలో పరంజ్యోతి గారి కారు డ్రైవర్ వచ్చాడు. అతడి చేతిలో 2 అట్టపెట్టెలున్నాయి. అవి అపురూప ఆ ఇంటి నుండి వస్తూ సంజయ్కు వాపస్ చేసినవి. అమ్మగారు, ఇవి సంజయ్ బాబు గారు మీకిమ్మన్నారండి. ఇదిగో చీటీ కూడా రాశారు అంటూ అట్టపెట్టెలు, చీటీ ఇచ్చాడు. ప్రియ సోదరి అపురూపకు రాఖీ బహుమతి సంజయ్. తీసుకున్నానని కృతజ్ఞతలని చెప్పు మీ బాబుగారికి, చెప్పింది ఆమె. డ్రైవర్ వెళ్ళిపోయాడు. పరంజ్యోతి గారికి నేనంటే చాలా అభిమానం. ప్రతిఫలంగా ఆయనకి నేనిచ్చింది ఆయన ఒక్కగానొక్క కొడుకు మనసులో చిచ్చు పెట్టానే అన్న బాధ. సంజయ్ నా సోదరుడి స్థానం స్వీకరించి పోగొట్టాడు. నాకిప్పుడు మనసు తేలిక పడింది అంది అపురూప. శిశిర్ ఆమె చేతి నుండి చీటీ అందుకుని చదివి, గెలిచి ఓడినవాడు పాపం అన్నాడు హాస్యంగా. నవల సమాప్తం. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.